నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. చెక్ డ్యాం కూల్చివేతపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం. విజిలెన్స్ విచారణకు ఆదేశాలు. చొప్పదండిలోని ఓ ప్రైవేటు స్కూల్లో అమానుష ఘటన. 6 ఏళ్ల బాలిక పట్ల విద్యార్థి అసభ్య ప్రవర్తన. తల్లిదండ్రుల ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలలో క్రైస్తవ సోదరులతో కలిసి ప్రజాప్రతినిధులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండల కేంద్రంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ శాంతికి ప్రతీక క్రిస్మస్ పండగ అన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేలా త్వరలో చట్టాలు తీసుకువస్తామన్నారు. కాగా శ్మశాన వాటిక స్థలం, కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణం గురించి క్రైస్తవ సోదరులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి, పరస్పరంగా ప్రేమించుకోవాలి, ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి మనం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు మనందరం భగవంతుడు ప్రార్థిస్తాం. అయితే భగవంతుడు స్వయంగా మానవ జన్మనెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగైతున్నటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతోటి మరి యేసుక్రీస్తు తన సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి బోధనలు చేయడం జరిగింది. ఇది ఒక భారతదేశానికో ఓ ప్రాంతానికో పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ కు సంబంధించినటువంటి అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నారు. పరస్పరం ప్రేమించుకోవాలి. దాని తదుపరి ద్వేష భావాలతోటి, ఈర్ష రాగద్వేషాలతో ఉండద్దు. మీరు రేపే ఆ శ్మశాన వాటిక స్థలానికి సంబంధించిన హద్దులను వేసి ప్రచారం పోతా ఉన్నారు. 25 లక్షల రూపాయలు ముందుగా మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ కూడా చేస్తాం. ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం మానేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాం కూలిపోవడంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అడవి సోమన్పల్లి గ్రామ శివారులో కూలిన చెక్ డ్యాంను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చెక్ డ్యాంలు నిర్మించడం వల్లే ఇలా కూలిపోయాయన్నారు. అడవి సోమన్పల్లిలో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా కమిషన్ల కోసం అశాస్త్రీయంగా చెక్ డ్యాం నిర్మాణం చేపట్టారన్నారు. నిర్మాణం ప్రారంభం నుండి కూలిపోవడానికి గల కారణాలపై విచారణ చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మానేరు నదిపై నిర్మించిన ఈ చెక్ డ్యాం సంబంధించిన అంశం మరి ఇక్కడ కూలిపోవటం అందరూ కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు. కూలిపోయిన అంశానికి సంబంధించి నిన్ననే మా సహచార గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పష్టంగా దీనికి సంబంధించి ఏ విధంగా అయింది, ఎందుకయింది అని కారణాలు తెలుసుకోవాలి. దాంతోపాటు మొత్తం ఆ రోజు నిర్మాణం దగ్గర నుంచి ఈరోజు జరిగిన సంఘటనకు సంబంధించిన అంశం విషయంలో ప్రతి అంశం, ప్రతి కోణం ఎంక్వైరీ చేసి బాధ్యుల పైన కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుంది. స్పష్టం ఇది. ఆనాడు నేను శాసనసభ్యునిగా ప్రతిపక్షంలో ఉండి శాసనసభలో ఇదే చెక్ డ్యాం కానీ అదే విధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యాం కానీ
చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యాంకు సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో 1వ తరగతి చదువుతున్న 6 ఏళ్ల బాలికపై 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇంతటి అమానుష ఘటన జరిగిన పాఠశాల యాజమాన్యం తమకు ఏమీ సంబంధం లేనట్లుగా వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపాప భవిష్యత్తుకు భంగం కలిగించేలా ప్రవర్తించిన బాలుడిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేటు పాఠశాల అనుమతులను తక్షణమే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఇప్పించండి అంటూ ఓ బాధితురాలు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. 50 రోజుల నుంచి పని ఆగిపోయిందని అధికారితో మొరపెట్టుకుంటున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లబ్ధిదారులు మీడియాకు తెలపడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను సులభతరం చేయడమే కాకుండా ఉచితంగా అందజేస్తున్నామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కానీ వేములవాడ మున్సిపల్ పరిధిలో అధికారుల తీరు ఇందుకు భిన్నంగా ఉంది. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు కోనాయాపల్లి పరిధిలో షేక్ సమీనాకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది. అక్కడ ఇక్కడ డబ్బులు సర్దుకుని సదరు లబ్ధిదారు నిర్మాణ పనులను ప్రారంభించింది. అయితే పనిలో ప్రధానంగా ఇసుక కూడా అవసరం ఉండగా ముందుగా మున్సిపల్ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకుంది. ఇక్కడ కాదు అంటూ రెవెన్యూ అధికారులకు సూచించడంతో మళ్లీ అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకుంది. ఇసుక కోసం అధికారుల కాళ్ల వేళ్లు పట్టుకుంది. అయినా కనికరించకపోవడంతో బాధితురాలు మీడియాతో గోడును వెళ్లబోసుకుంది. ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది కానీ అవసరమైన ఇసుక ఇవ్వడానికి అధికారులు తమను వేధిస్తున్నారని ఆమె వాపోయింది. మాది కొనాయిపల్లి, మాది 13వ వార్డు. మాకు ఇసుకే రావడం లేదు. 11 నెల 2వ తారీఖు ఫామ్ ఇచ్చినాము. మాకు బేస్మెంట్ లెవెల్ అయినాక ఇసుకే రాలేదు. మొత్తానికి ప్రైవేట్గా ఊసుకుందామన్నా కానీ ఇస్తలేరు. మున్సిపల్ ఇచ్చినాం ఫామ్స్, మున్సిపల్లో తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఇచ్చినాం. అక్కడికి పోతే రేపు వస్తా అన్నారు. ఎలక్షన్ కోడ్ అన్నారు. ఇదివరకు కూడా మాకు ఇసుకే రాలేదు. వీడికి వస్తే ఆ సార్ డీడీ సార్కి చెప్పినాం. ఆయన మొత్తానికి దగ్గరికి రానిస్తలేడు, మాట్లాడతలేరు, ఏం సమాధానం చెప్తలేరు. ఆడికి వచ్చిరు, గోడల లెవెల్ చూసిరు, ఏం పని కూడా జరుగుతలేదు. ఇస్తాం అని అంటారు. ఎన్నిసార్లు వచ్చినా కానీ మొత్తానికి మాకు ఇసుకే వస్తలేదు. ప్రైవేట్గా ఊహించుకుందామన్నా కానీ వస్తలేదు. మా పని ఇట్లా జరుగుతుంది, ఇసుకే రాంది. అయితే బాధితురాలి పక్షాన నిలిచిన జర్నలిస్టు వీడియో తీయకుండా సంబంధిత అధికారి అడ్డుకోవడమే కాకుండా లబ్ధిదారులను కార్యాలయం నుండి పంపించి వేశారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇలాఖాలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారి లబ్ధిదారులతో నడుచుకునే వ్యవహారం వివాదాలకు దారితీస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక అందేలా చూడాలని లబ్ధిదారులు ఎమ్మెల్యేని వేడుకుంటున్నారు. మా బిడ్డదే ఇల్లు కడుతున్నాం. అది కొన్నాయిపల్లి 13వ వార్డు. మేము మున్సిపాలిటీ ఆఫీసులు ఇచ్చినాం ఫామ్స్, ఇక్కడ ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చినా కానీ ఇప్పుడు 2 నెలల నుండి ఉసుకెత్తలేదు, ఏమత్తలేదు, ఇబ్బంది పెడుతుర్రు. మాకు బాగా గోస అవుతుంది. మరి గరీబ్లకు సాయం అంటారు. ఉసుకెళ్ళింది ఇల్లు ఎట్లా కడతాం? ఈసారి అంటారు, ఆ సార్ అంటారు. కట్టుకుంటే కట్టుకోమన్నారు, లేకుంటే క్యాన్సిల్ చెయ్యర్రి, బిల్లు రాదు, ఇది రాదు, గింత తిప్పల పెడుతుర్రు. ఇట్లా తిప్పల పెట్టుడు ఏందో ఏం అర్థమైతే ఏడికి పోయి చెప్తారు. తెలిసిన వాళ్ళని తోలుకొని వస్తే వాళ్ళని రానిత్తలేరు. ఈ సార్ మొత్తానికి రానియడు, లొల్లి పెట్టకుర్రు అని అంటారు. మరి ఎట్లా మాట్లాడతారో మాకు అర్థమైతే లేదు. జర దయచేసి మాది ఏంటిది ఇది క్లియర్ చెయ్యర్రి మీరే. దయచేసి మాకు దీనికి ఏ విషయం ఏందన్నది చెప్పండి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నూతన సర్పంచ్లు పాలకవర్గ సభ్యులను మాజీ నాఫ్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని నూతన పాలక వర్గానికి సూచించారు. స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాలరాజు గౌడ్, ఉప సర్పంచ్ ప్రియాంక, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దయాకర్ రావు, మల్లేష్ యాదవ్, సంజీవ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన
సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు కొత్తపల్లి గ్రామంలో కొలువు తీరిన సమయంలో నేను ఆనాడు వేరే ఒక కార్యక్రమం ఉండడం మూలంగా ఇక్కడికి రాలేకపోయాను. ఈరోజు బాలరాజు గారిని, వారి ఉప సర్పంచ్ పాలకవర్గ గారిని అతను అభినందించడానికి కొత్తపల్లికి రావడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నిక ఇవాళ జరిగిన విషయం నేను అందరికీ తెలుసు. నేను వీళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్పడం జరిగింది. పాలకవర్గానికి అందరూ కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనులు చేసి గ్రామ అభివృద్ధికి మీరు ప్రజానీకాన్ని అందరినీ కూడా తోడ్పాటుగా తీసుకొని జాయింట్ సర్వేలను నిలిపివేసి అంజన్న భూములను పరిరక్షించాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రకాల సర్వేల పేరుతో అంజన్న భూములపైన కుట్ర జరుగుతుందని ఆరోపించారు. 6.5 ఎకరాల భూమిలో 1 ఇంచు భూమిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న అంజన్న భక్తుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఫారెస్ట్ వాళ్ళు ఈ యొక్క కొండగట్ట అంజన్న ఆస్తులు, భూములు మరి వారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా 6.5 ఎకరాలు ఈ ప్లేస్ మొత్తం అటవీ శాఖకు సంబంధించిందని కొత్తగా అటవీ శాఖ అధికారి ఈఓకు నోటీసులు ఇవ్వడం చాలా విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉంది. బ్లాక్ అటవీ శాఖ పరిధి కిందికి వస్తుందని చెప్పి దీన్ని ఆక్రమించిండ్రు అంటూ ఏకంగా మరి వాళ్ళు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా రెవెన్యూలో 3A 3B సెక్షన్ల కింద నోటీసులు జారీ చేశారు. లేకపోతే చట్టరీత్యా చర్య తీసుకుంటాం, మేము ఈ ల్యాండ్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని చెప్పడం. మరి నిజంగా ఇటువంటి సందర్భంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మరి ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే సర్వేల పేరుతో ఒక దిక్కేమో ఫారెస్ట్ ల్యాండ్, ఒక దిక్కేమో రెవెన్యూ ల్యాండ్ వాళ్ళు వచ్చి సర్వే చేయనట్టు 2 రకాల సర్వేలు చేసి ఆ సర్వేలు పేరిట ఒక పెద్ద కుట్రున్నదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. గ్రామాల్లో ప్రజలకు విద్య, వైద్యం అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే హుస్నాబాద్కు పాడి పరిశ్రమను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం 3,500 ఇందిరమ్మ ఇళ్లు నియోజకవర్గానికి మంజూరు చేసిందని, మంజూరైన వారు జాప్యం చేయకుండా ఇళ్లు త్వరగా కట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా, కోరమీసాల దేవుడిగా, ఈ ప్రాంత ప్రజలందరికీ ఆశీర్వదించే దేవుడి బ్రహ్మోత్సవాలను మరి సంక్రాంతి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. 10వ తేదీ నాడు కళ్యాణం, 14వ తేదీ నాడు బండ్లు తిరిగే కార్యక్రమంతో పాటుగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా భోగి పండుగ, సంక్రాంతి అన్ని పండుగలనే వీరభద్రుని సన్నిధిలో జరిగే సందర్భంగా ప్రాంత ప్రజలందరికీ
సరైన ఏర్పాట్లు చేసే విధంగా మరి ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. తప్పకుండా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చి దర్శనం చేసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో అర్ధరాత్రి హోంగార్డు రఘురాంపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. భార్యాభర్తల గొడవ విషయమై 100 నెంబర్కు ఫోన్ రావడంతో స్థానిక పోలీస్ కానిస్టేబుల్ విజయేందర్ నాయక్ హోంగార్డు రఘురాం ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గొడవను నిలువరించే క్రమంలో సతీష్ అనే వ్యక్తి తాగిన మైకంలో హోంగార్డుపై కర్రతో దాడి చేయగా హోంగార్డు రఘురాం తలకు తీవ్ర గాయాలయ్యాయి. హోంగార్డు రఘురాంను స్థానికులు చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్కడ వాళ్ళ భార్య ఉండడం తిట్టడం అసభ్యకరంగా మాట్లాడడం చేసింది. మేము కూడా బండి స్టార్ట్ చేసుకొని వచ్చే ముందట దూరంగా జరుగుతుందని ట్యాప్ తీసి ఇలా వీడియో ఇద్దామని ఆన్ చేసిన. అంతే ఆన్ చేసే లోపలనే చేతుల కట్టె వెళ్తుంది. కట్టె ఆ కట్టె నుండి నన్ను 2 సార్లు కొట్టింది. మళ్ళీ ఇంకా కట్టెలు రౌతులు తీసుకొచ్చి కొట్టబోయింది. ఆ కానిస్టేబుల్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆయన ఎట్లా పడితే అట్లే తను కొడతాను. ప్రజల్లో ఇప్పుడు అంటే పోలీస్ అంటే ప్రజలను రక్షించబోతే మాకే రక్షణ లేకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 6,400 ఎకరాలకు సరిపడా నీటిని విడుదల చేశామని, రైతులు సకాలంలో పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాలకు నీరు అందేలా రైతులు సాగు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు కొత్తపల్లి బాలరాజు గౌడ్, కూలమద్ది దిలీప్, పద్మ, నర్సాగౌడ్, ఎల్లయ్య, ఇరిగేషన్ ఏఈలు వంశీకృష్ణ, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇవాళ మనం ఎగువ మానేరు నుంచి మనకి ఎక్కువ ఆయకట్టు ఇచ్చే దాదాపు గంభీరావుపేట అండ్ ముస్తాబాద్ మండలాలలో 9,000 చిల్లర, దాదాపు 9,000 చిల్లర ఆయకట్టి ఇచ్చి మన కుడి కాలువని మనం ఇవాళ నీళ్ళు వదులుకోవడం జరిగింది. దీని కింద మనము 6,000 చిల్లర ఆయకట్టు ఇవ్వనికి గంభీరావుపేట ముస్తాబాద్ కలిపి ఇంత ఆయకట్టు ఇవ్వనికి 5 మంది మనం నిర్ణయించడమైంది. ఈరోజు కులమద్ది గ్రామమైన ఇక్కడ నెలకొల్పబడి ఉన్న ఎగువ మానేరు డ్యామ్ కుడి కాలువ నుండి ఈరోజు వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు అధికారులు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మేము కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దుర్భరంగా మారిందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావ వసంత్ అన్నారు. జగిత్యాల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు దావ వసంత సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ఏడాది మార్చి తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగుల పరిస్థితి దుఃఖపూరితంగా మారిందన్నారు. గత 20 నెలలుగా రాష్ట్రంలో 14,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేసినా వాళ్లకు రావాల్సిన బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వచ్చే ప్రయోజనాలు ఏకమొత్తంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రావు, ట్రెజరర్ లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ ఎన్ఎం రామరెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ సభ్యులు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని వారికి సూచించారు. గ్రామ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పాలకవర్గం సమిష్టిగా కృషి చేసి ముందుకు సాగాలన్నారు. దయచేసి ఏదైనా కానీ మరి నిజంగా కూడా ఐఎమ్ సో హ్యాపీ మరి ఇటుకాల గ్రామ పంచాయతీకి ఎంపికైనటువంటి ఒక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మహిళా ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక సోదరి మనులందరూ కూడా ఐక్యంగా అభివృద్ధి కూడా పాటుపడ్డ ముందుకు వచ్చేందుకు నేను అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా కానీ సరే నాకు ఏ హోదా ఉన్నది అనేది ప్రధానం కాదు, నాకు ఏ హోదా ఉందా లేకున్నా నాకు అనుభవం ఉన్నది. 2 రకాలు. ఒకటి హోదా అనేది ప్రధానమమ్మ. నాకు ఇవాళ ప్రస్తుత పరిస్థితి లోపల నేను ఏ హోదా కలిగి లేదు, కానీ ఏ హోదా కలిగి లేకుండా నాకున్న అనుభవం ఉన్నది తల్లి. నాకు అనుభవంతో ఏదైతుందో మీకు నేను సలహాలు సూచనలు చేయగలను.
నాకు నా అనుభవంతో సలహా సూచన చేయగలుగుతాను. ఈ బాటలు వండి ఈ ప్రయత్నం చేయండి, ఈ ప్రయత్నం చేస్తే మీకు మీ పని అయ్యే అవకాశం ఉంటుందని చెప్పని నాకు నా అనుభవంతో సలహాలు సూచన చేయగలను. తప్పకుండా ఏదైతుందో గ్రామాల అభివృద్ధి పాటు నా బాధ్యత అనుకుంటా. నేను మన ఇటీవల డిగ్రీ కాలేజ్ చేద్దామనుకుంటున్నాను. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. కాగా ఈ దీక్షకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ విధానాల వల్లనే ఉద్యోగులు పెన్షనర్లకు ఈ సమస్యలు తలెత్తాయని ఆరోపించారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రిటైర్మెంట్ బకాయిల చెల్లింపు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి వారి పక్షాన నేను హామీ ఇస్తూ, అసెంబ్లీలో మాట్లాడితే పనులైతే అనుకోవద్దు, అసెంబ్లీలో మాట్లాడితేనే పనులైతే అనుకోకండి. అసెంబ్లీలో 5 నిమిషాలు టైం ఇస్తారు, కానీ ఎప్పుడైనా ఆఫీస్లో కూర్చుంటే అర్ధగంట టైం ఉంటుంది. ఇంకా అధికారులు ఉంటారు. అసెంబ్లీలో ఒక్కరే స్పీకర్ నోట్ చేసుకుంటారు, ఆ మంత్రి ఓసారి ఉంటాడు లేకపోతే ఉంటాడు. కానీ టీవీలలో చూసి అబ్బా మా సారు అసెంబ్లీలో మాకు లేవనెత్తున్నారు. దాంతో మన నాయకులు ఉంటారు, రాష్ట్ర నాయకులు ఉంటారు, మేముంటాం, అందరం కలిసి కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకెళ్ళి వచ్చిన మనిషి, వారు కూడా కింది స్థాయిలో ఒక జడ్పీటీసీగా, ఒక శాసనసభ్యునిగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా పనిచేసాక ముఖ్యమంత్రి. కాబట్టి వారు కూడా అన్నిటి పట్ల అవగాహన ఉన్నది. తప్పకుండా నేను వారి పక్షాన ఈ సమస్యలు తీర్చే విధంగా. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పీ అధ్యక్షులు బోయినపల్లి పద్మాకర్ మాట్లాడారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పీ నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీపెల్లి రవి, శ్రీనివాస్, సంతోష్ కుమార్, రాములు, శ్రీధర్, భూమేష్, పరంధాం, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి వ్యక్తిని సజీవదానం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ వారి విషయ పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రాష్ట్రంలో కూడా బంగ్లాదేశ్లో పాకిస్తాను, బర్మా, విదేశీయులు, రోహింగ్యాలు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ ప్రయోగించి విదేశీయులు ఎవరు ఉన్నారో వాళ్ళను బయటకు తరిమేసేదాకా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే బంగ్లాదేశ్ పరిస్థితి కూడా ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో మొదలవుతుంది. చూసుకున్నట్లయితే మన కాశ్మీర్లో బంగ్లాదేశ్లో హిందువులపైన అగత్యాలు జరగడం జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే హిందువుల యొక్క రక్షణ అనేది రాను రోజులలో కష్టార్థకంగా అయ్యే విధంగా ఉంది. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదో దేశాలుగా విడిపోయినప్పుడు కూడా పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఇండియాకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు హిందువుల యొక్క రక్షణ పట్టించుకోకపోవడం వల్ల హిందువులపైన ఊచకోత జరగడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అప్పుడు జరిగిన 1947 జరిగిన పరిస్థితులు ఇప్పటికి కూడా మారకపోవడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్. మంతిని మండలం అడవి సోమన్పల్లి గ్రామంలోని మానేరు వాగులో నిర్మించిన చెక్ డ్యాంను కూల్చివేసింది శ్రీధర్ బాబు అనుచరులే అంటూ తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. మంతిని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చెక్ డ్యాంను సందర్శించిన మంత్రి శ్రీధర్ మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎక్కడైనా చెక్ డ్యాంలు ఇసుక కోసం కడతారా లేక నీళ్లను నిల్వ చేసుకోవడానికి కడతారా అని ఆయన ప్రశ్నించారు. చెక్ డ్యాం కూల్చివేతపై విచారణ చేయకుండానే మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఆయన అనుచరులపైన కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అడవి సోమన్పల్లి చెక్ డ్యాము పూర్తిగా దుద్దిల్ల శ్రీధర్ గారు తన అనుచరులతో కూల్చేపించిన అని నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఒప్పుకున్నట్టుగా ఆయన ఉపన్యాసాన్ని వింటే మనకు పూర్తిగా అర్థమైంది. ఇక పోలీసులు, గవర్నమెంట్ దీనికి ఇంకా ఎంక్వైరీ అవసరం లేదు. వారి మనుషులను అక్కడ సర్పంచ్తో సహా ఆ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని విచారించి ఇంట్రాగేషన్ చేస్తే అది తొందరనే ఎంక్వైరీ పూర్తయినట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఆయన మాటలనే నిన్న ఆయన ప్రెస్ మీట్ లో చెప్పిండు. శాసనసభలో ఇదే చెక్ డ్యామ్ కానీ అదే
అదేవిధంగా ఖమ్మంపల్లిలో ఉన్న చెక్ డ్యామ్ చిన్న హోదాలకు సంబంధించిన చెక్ డ్యామ్ సంబంధించిన అంశం విషయంలో రైతులకు మేలు జరుగుతలేదు. ఈ చెక్ డ్యాములు ఎవరి గురించి కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు అని స్పష్టంగా ఆనాడున్న ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా కూడా విచారణ జరపాలని ఆ రోజు కోరుతున్నాం. ఆయనే ఇవి అవసరం లేదు ఆ రోజే చెప్పినా అని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకి ఇష్టం లేదు ఈ చెక్ డ్యాంలు ఉండడము. కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామ పరిధిలో గల సమ్మక్క జాతర రహదారి బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు 95 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజనవేని సదయ్య మాట్లాడుతూ మీర్జంపేట గ్రామంలో గల సమ్మక్క జాతర రహదారి అధ్వానంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్న విషయంపై ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు దృష్టికి తీసుకుపోవడంతో ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజ సదానందం, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. మిర్జంపేట గ్రామ పంచాయతీ ఆవరణలో ఆర్ఎంబి రోడ్డు నుంచి సమ్మక్క గద్దెల వరకు మన బీటీ రోడ్డును శాంక్షన్ చేయించినటువంటి శాసనసభ్యులు మన విజయన్న గారికి, అదేవిధంగా సారణ గారికి, మిర్జంపేట శ్రీరాంపూర్ మండల ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు ఈ సమ్మక్క రోడ్ అనేది ఇయ్యలడిది కాదు, ప్రజల ఎన్నడిదో చిరకాల కోరిక ఇది. దాన్ని ఏ ఎమ్మెల్యే కూడా నెరవేర్చలేకపోయిండు. దాన్ని అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కానీ ప్రతి ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్లలో సమ్మక్క రోడ్డు ఖచ్చితంగా నేను మళ్ళీ సమ్మక్క వరకు శాంక్షన్ చేయిస్తా, శాంక్షన్ చేయించకపోతే సమ్మక్క కాడికి రాను అని కూడా ఒక మాట శబ్దం చేసిండు. జాతర రోడ్డు అనేది చిరకాల కోరిక. ఎందరో ఎమ్మెల్యేలు వస్తారు, ఎందరో ఎమ్మెల్యేలు పోతారు. ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ నేను గెలిచినాక మీకు సమ్మక్క జాతరకు రోడ్డు చేస్తామని, రోడ్డు పోయిస్తామని చెప్పిన పరిస్థితి. కానీ ఇంతవరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మళ్ళీ వచ్చి ఈ రోడ్డు పరిస్థితి చూసిన దాఖలాలు లేవు. సమ్మక్క జాతరకు వస్తారు, కొబ్బరికాయ కొడతారు, పోతారు తప్ప కానీ వాగ్దానం మొత్తం మర్చిపోతారు. ఏదైతే ఎలక్షన్ ముందు ఇప్పుడున్న ఎమ్మెల్యే విజయన్న గారు మీ జాతరకు నేను ఇప్పుడు వచ్చే జాతర వరకు సమ్మక్కకు రోడ్డు మోయిస్తా, మమ్మల్ని మీ గ్రామ సర్పంచ్గా మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోరని, అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపియండి మీకు రోడ్డు వస్తాని ఏదైతే వాగ్దానం చేసిండో మరి వారు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు సమ్మక్క రోడ్డు మంజూరు ఇచ్చినందుకు గ్రామస్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న గోపా స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు గోపా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మండ రమేష్ గౌడ్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. గౌడ అధికారులు వృత్తి నిపుణుల సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్ లో స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా గౌడ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే గోపా ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ సమావేశంలో గోపా ప్రధాన కార్యదర్శి బందారపు యాదగిరి గౌడ్, కోశాధికారి దేవేందర్ గౌడ్ పాల్గొన్నారు. జిల్లా గోపా శాఖ ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమావేశం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే 50 సంవత్సరాలు గోపా స్థాపించి దాని సందర్భంగా మరి హైదరాబాద్లో మేడం అంజయ్య హాల్ లోపల మనం స్వర్ణోత్సవాలు జరుపుతున్నాం. ఉమ్మడి జిల్లాలో గోపాను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా శాఖ ఏర్పాటు చేసి పెద్దపల్లి జిల్లా శాఖ నుంచి గోపా సభ్యులను మరి స్వర్ణోత్సవాలకు అందరూ తల్లి రావాలనే ఉద్దేశంతో గోపా పెద్దపల్లి జిల్లా మరి కార్యవర్గ సభ్యం ఈరోజు మరి గోపా స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో తేదీ 26/12/2025 రోజున మరి స్వర్ణోత్సవాల మహాసభ జరగనుంది. కావున మరి జిల్లాలో ఉన్నటువంటి గోపా నాయకులందరూ కూడా మరి స్వర్ణోత్సవాలకు తరలి వెళ్ళి మరి అట్టి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయాల నూతన పాలక వర్గం ఏర్పాటైంది. కాగా నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కోసం గ్రామ ఎన్ఆర్ఐలు సహకరించాలని, ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గండి నారాయణ, పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చిరుత వీడియో కలకలం రేపుతోంది. గ్రామ శివారులోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో పులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు భయాందోళన ఉన్నారు. ఆలయ పరిసరాలలో చిరుత సంచరిస్తున్నట్లు ఓ వీడియో నెట్టింట వైరల్ కాగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయ పరిసరాలు చుట్టూ ఉన్న అడవిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాంటి ఆనవాళ్లు లభించకపోవడంతో చిరుత ఉన్న వీడియో వాస్తవమా కాదా అన్న విషయంపై అధికారులు విచారణ చేపట్టారు. కాగా పొలాల్లోకి వెళ్లే రైతులు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, సిరిసిల్ల పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ లడ్డూ తయారీ విభాగంలో ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేములవాడ అగ్ని మాపక శాఖ సిఐ అనిల్ కుమార్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సిఐ అనిల్ కుమార్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా ఉండడమే మొదటి మెట్టని పేర్కొన్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే పెను ప్రమాదాలను నివారించవచ్చని ఆయన వివరించారు. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే విధానంపై ప్రయోగాత్మక ప్రదర్శన చేపట్టారు. గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో గత 3 రోజులుగా నిరసన తెలుపుతున్న చిరు వ్యాపారి మల్లేష్ కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని అనుమతులతో నిర్మించుకున్న మల్లేశం షాప్ను కూల్చివేయడం అన్యాయమన్నారు. కూల్చివేతల్లో నష్టపోయిన చిరు వ్యాపారులకు నష్టపరిహారం చెల్లించాలని, అలాగే మల్లేష్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నమ్మినందుకే ప్రజల్ని పట్టం కట్టిరీడ. ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టలే, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా ఇయ్యనటువంటి ఒక 7వ హామీ కూల్చివేతలు. ఆ రోజు నువ్వు చౌరస్తాలో ఉండే అన్ని కూల్చేస్తాము, ఎన్టీపీసీలో కూల్చేస్తాము, తిలక్ నగర్లో, లక్ష్మీనగర్లో అంతటా కూల్చేస్తామని నువ్వు ఆ రోజు ఒక హామీ ఇచ్చుంటే నీ డిపాజిట్లు కూడా గల్లంతి చేస్తున్నారు ఆ రోజు ప్రజలు. నువ్వు అటువంటి హామీలు ఇవ్వలేదు. ఆ రోజు ఇవ్వకుండా పెడబొబ్బలు, ఏడుపులు పెట్టి అధికారంలోకి వచ్చినావు. నువ్వు వచ్చినాక నువ్వు చేస్తుంది ఏందో నాకు అర్థం కాదు. అడిగేటోడు లేకనా ఇది బలుపు? ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, ప్రజాస్వామ్యంగా మెలగండి. ఒక నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. గతంలో మేము చదువుకున్నాం, మాకు ఎవరో తెలియదు అప్పుడు. హిట్లర్ ఉండేటోడంట, హిట్లర్ని కూడా ప్రజలే తరిమేసిర్రు. నీకు అదే గతి పడుతుంది. ఇదే గోదావరి ఖని చౌరస్తాలో కూడా నిన్ను కూడా తరిమే రోజు వస్తుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పర్యటించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై స్థానిక నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం మీదుగా గట్టేపల్లి చౌరస్తా వరకు డబుల్ రోడ్డు నిర్మాణంతో పాటు సెంటర్ లైటింగ్, 2 చోట్ల ఐలాండ్ నిర్మాణం చేపట్టి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నిధులు వెచ్చించినట్లు తెలిపారు. అంబేద్కర్ కూడలి, ఎంపీడీఓ కార్యాలయ కూడళ్ల వద్ద 50 లక్షలతో ఐలాండ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శ్రీగిరి శ్రీనివాస్, గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం. చెక్ డ్యాం కూల్చివేతపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం, విజిలెన్స్ విచారణకు ఆదేశాలు. చొప్పదండిలోని ఓ ప్రైవేటు స్కూల్లో అమానుష ఘటన, 6 ఏళ్ల బాలిక పట్ల విద్యార్థి అసభ్య ప్రవర్తన, తల్లిదండ్రుల ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.